హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి గ్యాస్ లైటర్ గురించి అని చూడండి అంటే పని చేయకపోయినా మీరు పారేస్తున్నారా, మీరు పారేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ చూపిస్తాను మీకు, పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో టిప్స్ చూడండి, రెండో టిప్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్యాస్ స్టవ్ మనం ఎక్కువ వాడుతుంటాం కదా, చూడండి లైటర్ మనకు సరిగ్గా పనిచేయదు. ఇలా మనం వెలిగించేటప్పుడు ఇక్కడ 10 సార్లు మనం 20 సార్లు కొడతానే ఉంటాం. ఇలా కొడతానే ఉంటే మనం పని చేయదు, అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటుంది. ఈ విధమైన ప్రాబ్లం చూడండి, ఇక్కడ డస్ట్ ఉండడం వల్ల లేదంటే ఇక్కడ ఏదైనా అడ్డం పడుతూ ఉంటుంది. ఇక్కడ మన చిన్న స్పార్కింగ్ కాడ దీన్ని మనం క్లీన్ చేయాలంటే ఇట్లా క్లీన్ చేసినప్పుడు కూడా క్లీన్ కాలేదనుకోండి, ఒకసారి మీరు ఏం చేస్తారంటే కొంచెం హీట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొంచెం వేడి చేస్తే డస్ట్ అనేది కాలిపోతుంది. జస్ట్ ఒక 5 సెకండ్ అండి, ఎక్కువసేపు లేదు. ఇప్పుడు ఫస్ట్ మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకుందాం, చూపిస్తా చూడండి ఎలా చేయాలో. ఈ విధంగా మీరు చేయొచ్చు, లేటర్ ఎటువంటి ప్రాబ్లం రాదు లేటర్కి. ఫస్ట్ మనం ఆన్ చేద్దాం. చూడండి ఇలాగే ఇప్పుడు వెలిగింది. 5 సార్లు కొట్టాల్సి వచ్చింది. ఈ విధంగా మనకు 5 సార్లు కొట్టిన తర్వాత పనిచేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డస్ట్ ఏమైనా ఉందనుకోండి, ఇప్పుడు చూసారు కదా దీంట్లో డస్ట్ ఉంది కదా, ఈ విధంగా డస్ట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇది ఈ విధంగా మీరు లైటర్ కూడా వేడి చేసిన కూడా ఒక 5 సెకండ్లు ఈ విధంగా చూపించండి, ఇట్లా పెట్టండి, అంతే. జస్ట్ ఈ విధంగా మీరు చేయొచ్చు. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే డస్ట్ ఇక్కడ మనకు ఏదైనా ఉంటే కాలిపోతుంది, దాని నుండి హీట్ వల్ల మనకు కరిగిపోవడం పోతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు 2-3 సార్లు చేయొచ్చు. మీకు సరిగ్గా పని చేయలేదు అనుకోండి, ఈ లైటర్ ఈ విధంగా చేసాం కదా, మీ ఇంట్లో ఒకసారి 2-3 లీటర్లు ఉన్నా కూడా ఈ విధంగా మీరు అప్పుడప్పుడు చూపించవచ్చు. సెగ ఈ విధంగా సెగ చూపిస్తే ఏమవుతుందంటే కొంచెం హీట్ అవుతుంది, హీట్ వల్ల మన డస్ట్ కొంచెం ఉన్నా అది కాలిపోయి మనకు క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా చాలా ఈజీ ట్రిక్ అండి ఇది. అప్పుడప్పుడు నేను ఇది వాడుతూ ఉంటాను. ఈ విధంగా చేస్తే మనకు పని చేస్తూ ఉంటుంది. జస్ట్ ఒక 5 సెకండ్లో ఎక్కువసేపు పెట్టకూడదు అంతే. ఈ విధంగా చేస్తే మన ఫ్రంట్ సైడ్ డస్ట్ ఉంది కదా, ఈ విధంగా మాత్రం కాలిపోయి మనకు నార్మల్గా ఫ్రీగా పనిచేస్తుంది. మెరుపు బాగా వస్తుంది మనకి ఈ విధంగా వెలిగించినప్పుడు, ఒకేసారి వెలుగుతుంది అప్పుడు ఒకే షాట్లో. మీరు ఎన్ని లీటర్లు ఉన్నా కూడా ఈ విధంగా మనం హీట్ చేసి చూపించి మనం క్లీన్ చేయొచ్చు డస్ట్ మొత్తం ఈ విధంగా. ఓకే, ఆల్రెడీ లైటర్ రిపేర్స్ చేశానండి. లైటర్ రిపేర్స్ కానీ గ్యాస్ స్టవ్ రిపేర్స్ కానీ చాలా చేశానండి, చెక్ చేసుకున్న చాలా దండిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకున్నాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.